అదో అవినీతి సామ్రాజ్యం. ఆక్రమించుకుడే కానీ ఇచ్చుడు తెలియదు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ భూముల్ని రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం తమ గుప్పెట్లో పెట్టుకుంది. బాధితుల పోరాటానికి సిద్ధమవుతుంటే చర్చల పేరుతో పిలవడం, డుమ్మా కొట్టడం. ఇది ఆర్ఎఫ్సి యాజమాన్యం తీరు. సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి, 577 మంది పేద కుటుంబాలు. ఆనాడు దివంగత సీఎం మహానేత వైఎస్ఆర్ రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించుకున్న సుమారు 20 ఎకరాల భూమిని 6-7 గ్రామాలకు చెందిన నిరుపేదలకు అందించారు. పేదవాడి సొంతింటికల నెరవేర్చాలనే ఉద్దేశంతో సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ భూమిని నిరుపేదలకు అందించడానికి ముందుకు రావడం లేదు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం. ఆ ప్రభుత్వ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చర్చల పేరుతో ఆ పేద కుటుంబాలను మభ్యపెడుతోంది ఆర్ఎఫ్సి యాజమాన్యం. ఆక్రమించిన భూములను పేదలకు పంచేందుకు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. భూముల విషయంలో చర్చల కోసం ఆర్ఎఫ్సి ప్రతినిధులను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆహ్వానించిన డుమ్మా కొట్టారు. దీంతో ఆర్డీఓ ఆఫీస్ ముందు లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి చర్చలకు ఖచ్చితంగా రావాలని ఆర్ఎఫ్సి యాజమాన్యాన్ని ఆర్డీఓ ఆదేశించారు. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని లిఖితపూర్వకంగా ఆర్ఎఫ్సి యాజమాన్యం హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. 18 ఏళ్ళ సంది ఇస్తాం అని ఆశ. ఈడ మీటింగ్ అంటే ఈడుకోతాం, ఆడ మీటింగ్ అంటే ఆడుకోతాము. ఒకటే తిరుగుతున్నాం కదా సార్. తిరిగి మాకు కూడా ఇవ్వాలి కదా. మరి మాకు ఇస్తే మాకు ఆశ ఉంటుంది. ఓసారి పోతే మీ గుడిసెలేసి పలకలు పెట్టి పోటు వాళ్ళు దింపిరి అన్నీ వేసిరు కదా సార్. 18 ఏళ్ళ సంది ఇప్పుడున్నోడు రేపున్నోడు ఇవ్వాలి ఉంటలేడు కదా సార్. మరి ఇవ్వాలిగా మాకు కూడా. ఎందుకు ఆశ చెప్తుండ అట్లా? పేదలకు ఇవ్వాలి కదా. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉంటారు. మరి 5-6 మందికి ఇవ్వాలి కదా. ఇండ్లు లేక జాగ లేక కాళ్ళు ముడుచుకొని పంతలు కూడా ఉర్రు. మరి ఇవ్వాలిగా సార్. కిరాయి ఉన్నారు. చర్చలు జరిపి స్థలాలు చూపించకపోతే రామోజీ ఫిలిం సిటీని ముట్టడిస్తామని సిపిఎం నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం కూడా పేదల పక్షాన చొరవ తీసుకోవడం లేదని వామపక్ష పార్టీల ఆరోపణ. ఆర్డీఓను ఫ్యూచర్ సిటీ పేరుతో సమావేశమంటూ ప్రభుత్వం నుంచి పిలుపు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కావాలని ఆర్ఎఫ్సి యాజమాన్యానికి కొమ్ము కాస్తోందని ఆరోపిస్తున్నారు వామపక్ష పార్టీల నేతలు. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు పొందినటువంటి వాళ్ళందరితోటి చర్చలు జరుపుతామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఆర్డీఓ గారిని ఫ్యూచర్ సిటీ పేరుతోటి మళ్ళీ సెక్రటరీకి రమ్మని ఫోన్ చేయడంతో మళ్ళీ అటువైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక డౌట్ అనిపిస్తుంది. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఇంటి పట్టాలు పొందినటువంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఆర్డీఓ గారిని మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ అక్కడ పిలిపియడం అంటే ఇందులో ఏదో మతలా ఉందనేది మాకు అనిపిస్తూ ఉంది. 20 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాని ప్రహారీ గోడ తిప్పి కబ్జా చేసుకున్న ఆనాడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ యొక్క భూమిని బయటికి తీసి భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి పిలిచి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు 6-7 గ్రామాల్లో ఉన్నటువంటి పేదలని గుర్తించి 577 మందికి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి దాదాపు 17 సంవత్సరాల కాలం నుండి ప్రత్యామ్నాయ భూమి చూపిస్తామని దాదాపు ఎకరాకి ₹1,00,00,000 చొప్పున 20 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి భూములు కొనుగోలు చేసి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు దాదాపు ఇప్పటికీ పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. న్యాయంగా తమకు రావాల్సిన భూమిని అప్పగించాల్సిందేనని నిరుపేదలైన లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రామోజీ ఫిలిం సిటీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.